నవ్యాంధ్రకు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని సంకల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా తొలి అడుగును విజయవంతంగా ముందుకేసింది. పెద్ద ఎత్తున దేశ విదేశీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల సమక్షంలో అదరహో అన్న రీతిన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసింది. లక్షలాది ప్రజల సమక్షంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా కేంద్రం అండదండలు తమకున్నాయని తెలియజెప్పింది. విభజన హామీలన్నీ నెరవేరుస్తామన్న ప్రధాని ప్రకటనతో ప్రత్యేక హోదాపై ఆందోళన చేస్తున్న విపక్షాలను సమర్థంగా ఎదుర్కోవచ్చనే ధైర్యం వచ్చింది. ప్రజలు, దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు, రాయబారుల సమక్షంలో అట్టహాసంగా జరిగిన అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఓ నిత్య చైతన్య స్ఫూర్తిని రగిలించింది. ప్రజా రాజధాని అనే నినాదాన్ని అక్షరాలా నిజం చేస్తూ మన నీరు, మన మట్టి, మన అమరావతి కార్యక్రమంతో ప్రజలందరినీ భాగస్వాములు చేసిన చంద్రబాబు ప్రభుత్వం సమిష్టిగా ముందుకు సాగితే నిర్దేశించుకున్న లక్ష్యాలను వేగంగా చేరుకోగలమనే విశ్వాసం నింపింది. అస్తవ్యస్త విభజన ద్వారా ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ ప్రజా మద్దతు, భాగస్వామ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చనే విషయాన్ని శంకుస్థాపన కార్యక్రమం ద్వారా స్పష్టం చేసింది. మీ ఇటుక, మీ అమరావతి కార్యక్రమం ద్వారా ఈ రాజధాని మనది, మనమే నిర్మించుకుంటున్నామనే భావన కలిగించిన ప్రభుత్వం అదరహో అనే రీతిలో శంకుస్థాపన నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టల్ని నలుదిశలా వ్యాపింపజేసింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించడం ద్వారా రాష్ట్రానికి కేంద్రం మద్దతు, అండదండలు మెండుగా ఉన్నాయనే విషయాన్ని కార్యక్రమానికి వచ్చిన పారిశ్రామికవేత్తలు, పలు దేశాల రాయబారులకు తెలియజెప్పింది. రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన పెట్టుబడులను పెద్ద ఎత్తున సమీకరించేందుకు శంకుస్థాపన వేడుకను మంచి అవకాశంగా ఉపయోగించుకుంది. అమరావతి నగర చారిత్రక వైభవాన్ని పరిరక్షిస్తూనే ప్రపంచ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక నగరం నిర్మించాలనే లక్ష్యాన్ని బహిరంగ సభ ద్వారా ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. శంకుస్థాపన మహోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించడం ద్వారా రాష్ట్రాలుగా వేరైనప్పటికీ తెలుగు జాతి అంతా ఒక్కటేననే విషయాన్ని ఘనంగా చాటి చెప్పిన చంద్రబాబు పక్క రాష్ట్రంతో ఏం కోరుకుంటున్నామో మరోసారి స్పష్టంగా తెలియజెప్పారు. ఘర్షణపూరిత వాతావరణం కనిపించే అంశాల్లో సామరస్యపూర్వకంగా నడుచుకుందామని ప్రధాని మోదీ సాక్షిగా పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు అనే ఆత్మ కలిపే ఉంచుతుందనే విషయం గుర్తుంచుకోవాలని, భుజం భుజం కలిపి అభివృద్ధిలో ముందుకు సాగాలని ప్రధాని కూడా పిలుపునివ్వడం రెండు రాష్ట్రాల ప్రజల్లోనూ స్ఫూర్తి నింపింది. ఇదే సమయంలో ప్రత్యేక హోదా ప్యాకేజీపై విపక్షాలు చేస్తున్న ఆందోళనతో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించుకునే ప్రయత్నం చేసింది చంద్రబాబు సర్కారు. అడ్డగోలుగా విభజన చేసిన పార్టీల నేతలు ఎన్ని రాద్ధాంతాలు చేసినప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను తూచా తప్పకుండా అమలు చేస్తామనే స్పష్టమైన హామీని ప్రధానమంత్రి నుంచి పొందగలిగింది. लेकिन मैं आज अमरावती सांस्कृतिक नगरी से मैं आंध्रवासियों को विश्वास दिलाना चाहता हूं कि रीऑर्गेनाइजेशन एक्ट के अंदर जो भी बातें कही गई हैं उसको लेटर एंड स्पिरिट के साथ भारत सरकार साथ रहेगी, लागू करेगी, ये मैं विश्वास दिलाने आया हूं. आप विश्वास रखिए, चंद्रबाबू और नरेंद्र मोदी की जोड़ी जो बातें तय हुई है उसको साकार करके रहेगी, समय सीमा में साकार करके रहेगी और आंध्र के सपनों को पूरा करके रहेगी. मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की. ఆంధ్రప్రదేశ్కు అడుగడుగునా అండగా నిలుస్తామనే భరోసా ఇచ్చేందుకే మన నీరు, మన మట్టి నినాదాన్ని అందుకొని ఢిల్లీ నుంచి కూడా తీసుకొచ్చినట్లు మోదీ చెప్పడం రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త ఉత్సాహం